ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అనునిత్యం కుటుంబాలను వదిలి రోడ్డుపై డ్యూటీలు చేస్తున్న పోలీసుల భద్రత దృష్ట్యా ప్రతి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కోవిడ్ రిసెప్షన్ సెంటర్ ను పోలీసులు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జిల్లాలోని పరచూరు, కారంచేడు, వేటపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కోవిడ్ రిసెప్షన్ సెంటర్లను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రారంభించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ఆయా పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని, జిల్లాలో సుమారు 500 మందికి పైగా పోలీస్ సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డారని, పోలీసులు ప్రజలతో మమేకమై ఉండాలని, పోలీసుల సిబ్బంది అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. పోలీస్ ఫిర్యాదుదారుల భద్రతా దృష్ట్యా ప్రత్యేకంగా రిసెప్షన్ గదులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జయ సుబ్బారెడ్డి, ఇంకోలు సిఐ రాంబాబు, చీరాల రూరల్ సిఐ రోసయ్య, పరుచూరు ఎస్ఐ రంగనాథ్, ఇంకోలు ఎస్ఐ రాజేష్, ఎద్దనపూడి ఎస్ఐ జీవి చౌదరి, మార్టూరు ఎస్ఐ శివకుమార్, కారంచేడు ఎస్ఐ నరసింహారావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ పై చాలా నిఘా పెట్టుకుని ఉన్నాము. ఆల్ ది ఆఫీసర్స్ అండ్ మెన్ ఆఫ్ ప్రకాశం పోలీస్ ఆర్ కమిటెడ్ టు గుడ్ గవర్నెన్స్, క్లీన్ గవర్నెన్స్ అండ్ యాంటీ కరప్షన్. 99% అందరూ కూడా చాలా కష్టపడి, చాలా హార్డ్ వర్క్ తో, చాలా త్యాగించి, ప్రాణాలు త్యాగించి, నిద్ర త్యాగించి పని చేస్తున్నారు. సో ఎక్కడైనా 0.5%, 1% తప్పుడు ఉంటే అది మనం ఒప్పుకోము ఎట్టి పరిస్థితిలో. అండ్ దాని భాగంగా కూడా మనం తగిన చర్య తీసుకుంటా ఉన్నాము. అది కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందులో కూడా మీరు పూర్తిగా మాకు సహకారం ఇవ్వాలి. మాకు ఒక భాగ్యస్వామ్యంగా, ఒక సభ్యులుగా, మా టీం సభ్యులుగా మీరందరూ కూడా భావించాలి. మనకు కూడా మీ టీం లాగా భావించాలి. అండ్ లెటస్ టేక్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ సేవలకి మనము ముందు తీసుకెళ్ళాలి. పూరి జగన్నాథ్ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో బహిష్కరిస్తామని డిబిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. దళిత బహుజనులకు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హక్కులను, రిజర్వేషన్లను పొందుపరిస్తే దళిత బహుజనులకు రిజర్వేషన్ ఫలాలను అందకుండా చేస్తూ స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా ఇంకా అంటరానితనం అనుభవిస్తూ కుల వివక్షకు గురవుతున్న దళిత బహుజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించి ఆడియో టేపును సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తక్షణమే దళిత బహుజనులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఆయన నిర్మించిన సినిమాలను 2 తెలుగు రాష్ట్రాల్లో బహిష్కరిస్తామని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అన్నారు. ఈ రోజు స్థానిక రొంపిచెర్ల మండలం నల్లగర్లపాడులోని అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ ఊరికి దూరంగా, శ్మశానాలకు దగ్గరగా, ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా జీవనం సాగిస్తున్న దళిత బహుజనుల రిజర్వేషన్ రద్దు చేయాలంటూ, తెల్ల రేషన్ కార్డులందరికీ ఓటు హక్కును రద్దు చేయాలంటూ, గరీబ్ అనే పదాన్ని వాడరాదంటూ పూరి జగన్నాథ్ చేసిన వివాద వ్యాఖ్యలు యావత్ భారతదేశంలో నివసిస్తున్న దళిత బహుజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని, తక్షణమే పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే తెలుగు రాష్ట్రాల్లో పూరి జగన్నాథ్ నిర్మించి విడుదల చేయనున్న సినిమాలను థియేటర్లో అడ్డుకుంటామని, తనకు జన్మనిచ్చిన తమ సొంత గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ సామాజిక స్పృహ లేని పూరి జగన్నాథ్ కు దళిత బహుజనుల రిజర్వేషన్ల గురించి, తెల్ల రేషన్ కార్డుల గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. తక్షణమే దళిత బహుజనులందరికీ పూరి జగన్నాథ్ క్షమాపణ చెప్పకుంటే ఉద్యమాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉధృతం చేస్తామని రమేష్ కుమార్ తెలిపారు. ఈ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దళిత బహుజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఈరోజు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా పూర్తిగా ఖండిస్తాను. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు దళిత బహుజనుల్లో ఎటువంటి అభివృద్ధిలో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పూరి జగన్నాథ్ ఇంకా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, రిజర్వేషన్లు తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ఓటు హక్కు తొలగించాలని చెప్పేసి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలని ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తాం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల వాడల్లో ఆయా వాడలు ఊరికి దూరంగా, శ్మశానాలకు దగ్గరగా నెట్టివేయబడుతున్నటువంటి జాతులుగా ఈరోజు వారంతా ఉన్నారు. వారిలో ఎటువంటి ఇంకా అభివృద్ధి జరగలేదు. ఎన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు కొనసాగించినా కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల్లో ముఖ్యంగా మార్పు లేకుండా ఉండటానికి కారణం ఈరోజు పాలించే పాలకులేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక్కసారి పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తులు కళ్ళు తెరిచి చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నా. అంటే ఆయన ఏదో సినిమాల్లో ఏదేదో డైలాగులు చెప్పుకున్నట్టు మరి సమాజంలో కూడా ఎట్లా పడితే అట్లా ఉద్దేశించి మాట్లాడటం సబబు కాదని, తక్షణమే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక గనక తీసుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో
పూరి జగన్నాథ్ ఏ అయితే సినిమాలు చేస్తా ఉన్నారో ఆ సినిమాలను పూర్తిగా థియేటర్ల దగ్గర వాటిని ఆడనివ్వకుండా నిరోధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము సవాల్ ఇస్తున్నాము. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ఠాగూర్ ఫిల్మ్ హాస్పిటల్ ను తలపించేలా అంజిరెడ్డి వైద్యశాలలో కరోనా రోగుల ఆర్థిక స్థితిగతులను బట్టి బేరసారాలు ఆడి రోజుకు 35,000 నుండి 50,000 వరకు బిల్లుల మోత మోగిస్తున్నారు. పట్టణంలోని అంజిరెడ్డి హాస్పిటల్ అంటేనే సొత్తు ఉన్న వారికి బెర్త్ అనే ఎన్నో విమర్శలు ఉన్న ఈ హాస్పిటల్లో మరోసారి ఓ రోగి ప్రాణంతో బేరమాడి మేమింతే అని నిరూపించుకున్నారు. బాధితుడు శీలంనేని శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం 8 రోజుల క్రితం తన తల్లికి వైరస్ సోకిందనే అనుమానంతో స్థానిక అంజిరెడ్డి వైద్యశాలకు రాగా ప్రథమ చికిత్స నిర్వహించిన సిబ్బంది పాజిటివ్ అని నిర్ధారించి ఒక రోజుకి 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి తీరా 8 రోజులకు 5,28,000 రూపాయల బిల్లు చేతిలో పెట్టడంతో నివ్వెరపోయిన బాధితుడు ఏ విధంగా ఈ బిల్లు వేశారో చెప్పాలని నిలదీయడంతో పూర్తిగా బిల్లు మొత్తం కట్టి బయటకు వెళ్లాలని యాజమాన్యం దబాయించడంతో రోగికి వాడిన ప్రతి మందుల కాగితాలు నాకు ఇస్తేనే కడతానని వాదించడంతో కొన్ని స్పెషల్ ఇంజెక్షన్లు చేశామని వాటికి బిల్లులు ఇవ్వమని బాధితుడిపైకి బెదిరింపులు రావడంతో దిక్కుతోచక స్థితిలో అంత సొమ్ము కట్టలేక బయటకు వచ్చి విలేకరులను ఆశ్రయించడంతో గమనించిన సిబ్బంది బాధితుడిని పిలిచి బేరసారాలకు దిగారు. అయినా నాకు జరిగిన అన్యాయం మరో పేదవాడికి జరగకూడదని అంజిరెడ్డి హాస్పిటల్ నిర్వాహకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు కోరుకుంటున్నారు. ఫస్ట్ రోజు చెప్పడం 20,000-25,000 అని రఘు సార్ చెప్పారు. కావాలంటే మా పేరెంట్స్ కూడా ఉన్నారు, వస్తున్నారు వాళ్ళు కూడా. ఈరోజు నిన్న బిల్లు కట్టించుకున్నారు. 6 డేస్కి ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నాం, బిల్ పేమెంట్ చేయండి. పే చేసాము 25,000 లెక్క. అంతా అయిపోయింది. 62,000 పెండింగ్ ఉంది, పే చేయమని చెప్పారు, చేసేసాము. ఇప్పుడు మళ్ళీ 30,000 అని చెప్పి మళ్ళీ మొత్తం ఇలా ఈ విధంగా బిల్లు వేసి పంపించారు సార్. బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏదో థర్డ్ బీ కిట్ అని చెప్పారు. కిట్ అని చెప్పి మాకైతే చెప్పిన 50,000 చెప్పారు. తర్వాత చెప్పారు భయ దాని పేరు థర్డ్ బీ అంట. అది యాక్చువల్గా 50,000 ప్రైస్ అని చెప్పారు. ఇక్కడికి హాస్పిటల్ రాగానే అది 68,000 అని 68,000 పే చేసుకున్నారు. ఒక 2 రోజుల తర్వాత రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ వాడాలా, ఒకటి అది కిట్ వచ్చేసరికి 50,000 అవుతుందని చెప్పారు. యాక్చువల్గా దాని ప్రైస్ 5,400 ఒక ఇంజెక్షన్. అది టోటల్ ప్రైస్ 32,000 అయితే మేము 50,000 పే చేసాము. గుంటూరు జిల్లా పెదకూరుపాడు మండలంలోని మండల పరిషత్ స్కూల్ ను నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ సమీక్షించారు. స్కూల్లో జరిగిన వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన ఆరా తీశారు. 9 సూత్రాలను అనుసరించి అభివృద్ధి పనులు చేసిన అధికారులను ఆయన అభినందించారు. ఇలాంటి స్కూల్లో చదివిన వారు గొప్ప స్థాయికి వెళ్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గంగా భవానీ, ఎంఈఓ ప్రసాదరావు, ఎంఆర్ఓ ఎం భవానీ శంకర్, ఎంపీడీఓ ఎస్ రాజేష్, డిఈ అరుణ్, హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 75 యాలూరులో జరుగుతున్నటువంటి నాడు నేడు కార్యక్రమం చూడడానికి వచ్చాము. ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జేబీ జూనియర్ బేసిక్. ఈ స్కూల్ ఇంతకుముందు ఎలా ఉండేదో ఫోటోలు చూసాము, ఇప్పుడు ఎలా ఉండేదో చూస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు. ఒకసారి గమనించండి, నాటికి నేటికి చాలా తేడా కనిపిస్తుంది. ఇవాళ నాడు నేడు కార్యక్రమంలో ఉన్నటువంటి 9 అంశాల్లో కూడా ప్రతి ఒక్క అంశాన్ని వీళ్ళు తీసుకొని ప్రతి ఒక్క అంశంలోనూ చాలా శ్రద్ధగా చేసినట్టు కనపడతా ఉంది. చాలా బాగా వచ్చింది స్కూల్. పిల్లల్ని కూడా ఇక్కడ అడిగాను నేను, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇదివరకు అయితే అంతా పాడుపడిపోయిన గోడలు ఉండేవి, అది కాస్తా ఉండేది, మురికిగా ఉండేది అని చెప్పారు. ఇప్పుడు చూస్తే చాలా నీట్గా ఉంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని మెయింటైన్ చేస్తాను. ఇట్లాగే టీచర్స్ కూడా ఇట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇంత చక్కటి వాతావరణంలో పిల్లలు కనుక చదువుకుంటే వాళ్ళు తప్పనిసరిగా చదువుకొని పెద్ద మేధావులు అవుతారు, పెద్ద గొప్ప వాళ్ళు అవుతారు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి చేపట్టి ఇంత చక్కగా దీన్ని తీసుకొచ్చినందుకు ఇక్కడున్న పేరెంట్స్ కమిటీ వారికి అలాగే టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి చూడాల్సినవి. అలాగే అన్ని స్కూల్స్ని కూడా ఇదే రకంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వ సంకల్పంలో ఉంది. వీళ్ళందరూ భాగస్వాములు నాకు. ప్రకాశం జిల్లా కందుకూరు జనార్దన స్వామి కళ్యాణ మండపంలో శనివారం కందుకూరు శాసనసభ్యులు మానుగొండ మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు పురపాలక సంఘ సచివాలయ ఉద్యోగస్తులకు మార్గనిర్దేశన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు మానుగొండ మహిధర్ రెడ్డి మాట్లాడుతూ సేవకు మారు పేరు సచివాలయ సిబ్బంది అని అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవలను మరింత అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమంగా సచివాలయాలను గ్రామ పరిధిలోకి అందుబాటులోకి తెచ్చారని, సచివాలయ సిబ్బంది ఎవరి ఒత్తిళ్లకు తలగ్గకుండా ప్రజలకు సేవలు అందించాలని వారిని కోరారు. మీ మీద ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా చేయమని ఒత్తిడి తెస్తే నాకు చెప్తే వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మున్సిపల్ కమిషనర్ మనోహర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తప్పనిసరిగా వస్తాం. ఇప్పుడు 1 or 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి. ఆ రకంగా
రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి సెపరేట్. మహిళా పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నది అడుగుతాం మేము. సచివాలయ ప్రాంగణం లోపల ఎవరైనా వచ్చి అన్నెసరీమైన విషయాలు మాట్లాడితే ఇమ్మీడియట్గా దట్ షుడ్ బి రిపోర్టెడ్ బై ద ఉమెన్ పోలీస్ టు ది లోకల్ పోలీస్. ఇట్ షుడ్ బి డన్. ఇక్కడ ఉన్న మహిళా పోలీసులు ఉంటే దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. అంతకు మించి మీరు ఎవరి పార్టీ వాళ్ళు మౌనంగా ఉంటే అడుగుతుంది వెల్ఫేర్ ఉన్నానో లేకపోతే ఇంకోసన్నానో మిగతా వాళ్ళు దర్శనం పీపుల్ కాస్ట్గా ఉంటే ఇట్స్ నాట్ కరెక్ట్. మన సైడ్ నుంచి జెన్యునిటీ ఉంటే మనకి 100% వీఆర్ ఆన్ ద రైట్ లైన్, దెన్ యూ కెన్ ఫైట్ విత్ ఎనీబడి. దట్ ఈస్ ద థింగ్. మన దగ్గరే ఒక స్పష్టత లేకుండా, మనమే ఒక పర్ఫెక్ట్ లైన్లో లేకుండా, మన దగ్గరనే సబ్జెక్ట్ మీద సంపూర్ణమైన జ్ఞానం లేకుండా మనం మాట్లాడితే గొప్ప. అది ఆ తేడాను గమనించాలి. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం కమలేష్ అపార్ట్మెంట్ లో తల్లి 9 నెలల కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి తన 9 నెలల కూతురుతో సహా ఉదయం 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు తులసి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి మనోజ్ఞ హాస్పిటల్లో వైద్యం చేస్తుండగా మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. కాచనం లేనిది కర్మ తెగదు అన్నట్టు ఉన్నది చిన్నవోరంపాడు విద్యుత్ అధికారుల పనితీరు. కరోనా సమయంలో పంట చేతికి వచ్చినా అమ్ముడు పోక రైతులు నష్టపోతుంటే విద్యుత్ అధికారుల చేతి వాడంతో పంట చేతికి రాకముందే రైతులు నష్టపోతున్నారు. చిన్నవోరంపాడు పంచాయతీ సీఓ కమ్మపల్లిలో సుమారు 2 ఎకరాల్లోని అరటి పంటలో 100 అరటి చెట్లు 11 kV విద్యుత్ సరఫరా తీగలు అతి తక్కువ ఎత్తులో ఉండటం వల్ల అరటి చెట్లు చనిపోతున్నాయి. మరొక రైతు పొలంలో సర్వీస్ విద్యుత్ తీగలు తెగి కిందకు పడిపోయాయి. రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పై అధికారులు స్పందించినా సహాయకులు మాత్రం స్పందించడం లేదని, అధికారులు స్పందించి పంట నష్టం వాటిల్లకుండా విద్యుత్ తీగలు సక్రమంగా చేసి పంటకు నష్టం రాకుండా చూడాలని రైతులు అధికారులను అర్థిస్తున్నారు. కృష్ణానది పరివాహక నదీ గర్భదీవుల అవినిగడ్డ మండలం పాత ఎడ్లలంక గ్రామంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద ప్రభావంతో పాత ఎడ్లలంక ప్రధాన రహదారి కాజువే కొట్టుకుపోవడంతో ఉపాధి నిమిత్తం వివిధ పనుల కోసం అవినిగడ్డ ప్రాంతం చేరుకున్నటకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, పాల ఉత్పత్తిదారులు మరియు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు తమ గ్రామం నుంచి అవినిగడ్డకు ఒకరికొకరు తోడుగా కృష్ణానది దాటుతున్నారు. నేటి ఉదయం నుంచి పెరుగుతున్న వరద ఉధృతి ఇదే పరిస్థితి కొనసాగితే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లంక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా పరిస్థితి చూసి మా మండలంలో బాధ్యత గల అధికారిని నియమించాలని ప్రజాప్రతినిధులను గ్రామస్తులు కోరుతున్నారు. దీనికి స్పందించిన అవినిగడ్డ ఎమ్మెల్యే నిత్యం ప్రజలలో మమేకమై తిరుగుతూ వారి ఇబ్బందిని తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గ్రామంలో రాకపోకల కొరకు ఉచితంగా బోటు ఏర్పాటు చేశారు. డబ్బు ఇచ్చి బోటుపై వెళ్లాలన్న అధికారికి ప్రజలకు ఇకనైనా మనసు మారి మాపై దయ చూడాలని కోరుకుంటూ ఉచితంగా బోటు ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకి అధికారికి కృతజ్ఞతలు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సేవకు ఉపయోగించే తేనె చిత్తూరు జిల్లాలోని మహిళలు తయారు చేసే ఉత్పత్తులలో ఒకటిగా ఉండటం ఆనందంగా ఉందని, అదే విధంగా శ్రీవారికి 5వ విడత తేనెను పంపడం జరుగుతోందని నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గారి చేతుల మీదుగా పంపుతున్నట్లు డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీ మురళి అన్నారు. ఇటీవల కాలంలో డ్వాక్రా మహిళలు సేకరించే తేనెను డిఆర్డీఏ వారు సమీకరించి ప్రాసెసింగ్ చేసి అరణ్య బ్రాండ్ పేరు మీద అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ బ్రాండ్ తేనె టీటీడీ వారు పరీక్షించి తమకు కూడా ఈ బ్రాండ్ మీద ఉన్న తేనెను పంపాలని చిత్తూరు డిఆర్డీఏ వారికి ఉత్తరం రాశారు. ఈ మేరకు డిఆర్డీఏ వారు గతంలో 4 సార్లు తేనెను సరఫరా చేశారు. మొదటి విడతలో 1400 లీటర్లు, 2వ విడతలో 1500 లీటర్లు, 3వ విడతలో 1600 లీటర్లు, 4వ విడతలో 800 లీటర్లు, ప్రస్తుతం 800 లీటర్ల తేనెను పంపుతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు పంపుతున్న వాహనాన్ని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా చేతుల మీదుగా పంపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి, డిఆర్డీఏ పీడీ మురళి, డిఆర్డీఏ డిపిఎం ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీఏ వెలుగు ద్వారా ఈ తేనె ఏదైతే ఉందో ఉత్పత్తి చేసి మనము రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రముఖ దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి వాళ్ళు కోరిన విధంగా, అంటే ఇప్పుడు 5వ విడతగా మనము వాళ్ళు ప్రతిసారి కూడా 1500 లీటర్ల నుంచి 1600 లీటర్లు అడుగుతున్నారు. ఈ కరోనా టైంలో ఇదే 2 సార్లుగా తీసుకున్నారు. 800 లీటర్లు లాస్ట్ పంపించాము. ఈరోజు కూడా 800 లీటర్లు పంపుతున్నాము. ఇట్లా స్వామివారికి అభిషేకం
రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు కూడా ఈ తేనెనే నైవేద్యంలో వాడటం జరుగుతుంది. ఇదే కాకుండా మన రాష్ట్రంలోనే మన జిల్లాలో ఈఆర్ఏ వెలుగు ద్వారా ఈ తేనె హనీని తయారు చేసి స్వయం సహాయ సంఘాల ద్వారా ఉత్పత్తి చేసి మనము బయట మార్కెట్లో కూడా దీన్ని ప్రజలకు అందుబాటులో. విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్ నగర్ చెందిన దళిత యువకుడికి గుండు గీసి దాడి చేసిన ఘటనలో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్ లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సింహ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కరి శ్రీకాంత్ కు నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు. ఉపాధి కోసం విశాఖ వచ్చిన అతడు నగరంలోని సుజాత్ నగర్ లో గల సినీ నిర్మాత బిగ్ బాస్ 2 ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో 4 నెలల క్రితం పనికి కుదిరాడు. కాగా ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. తమ ఇంట్లో దొంగతనానికి గురైన సెల్ ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్ నాయుడు భార్య గురువారం రాత్రి శ్రీకాంత్ ఇంటికి రప్పించారు. సెల్ ఫోన్ విషయమై నిలదీయడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్ వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి సూపర్వైజర్ ద్వారా శ్రీకాంత్ ఇంటికి పిలిపించారు. నూతన్ నాయుడు భార్య, ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది అతన్ని గట్టిగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బార్బర్ ను పిలిపించి శ్రీకాంత్ కి గుండు కొట్టించారు. అంతటితో ఆకుండా రాడ్డుతో దాడి చేసి అతన్ని గాయపరిచారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపించేశారు. ఈ విషయం మీడియా ద్వారా శ్రీకాంత్ బహిర్గతం చేశాడు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్ కి తీసుకెళ్లి విచారించగా మొత్తం వివరాలు ఫిర్యాదు రూపంలో ఇచ్చాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేయగా దీంట్లో 7గురు భాగస్వాములను గుర్తించి అరెస్ట్ చేశారు. అందులో నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి, ఇంద్రారాణి, వరహాలు గంగాధర్, ఝాన్సీ, సౌజన్య రవికుమార్ తదితరులను శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళన చేపట్టి పోలీస్ కమిషనర్ కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, తప్పక శిక్షిస్తామని సిపి మనీష్ కుమార్ సిన్హ చెప్పడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. ఈ విలేకరుల సమావేశంలో సిపితో పాటు డీసీపీ క్రైమ్ సౌత్ ఇన్ఛార్జ్ డీసీపీ వి సురేష్ బాబు, ఏసీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ శ్రవణ్ కుమార్, పెందుర్తి ఇన్ఛార్జ్ సిఐ మల్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. బేసికలీ నిన్న సాయంత్రం మీరు ఇప్పుడు దీంట్లో చూసారు, సీసీటీవీ ఫుటేజెస్ లో చూసారు, పరీష్ శ్రీకాంత్ is 20 years. సో బేసికలీ ఇంతకు ముందు till 1st of August he has worked in the home of Mr. Newton Naidu. So yesterday he was called. నిన్న మధ్యాహ్నం ఆయనకి పిలిచి యాక్చువల్గా ఆ ఇంటి నుంచి ఒక సెల్ ఫోన్ పోయింది అని దానికోసం పిలిచి అడిగితే స్లోగా దీంట్లో కొంచెం అతనికి అబ్యూస్ చేయడం, అతని మీద కొంచెం దాడిలాగా చేయడం, కొన్ని విజువల్స్ ఫాస్ట్గా పోయినాయి. మీరు విజువల్స్ కొంచెం చూస్తే కొన్నిసార్లు కొట్టడం, చివర్లో హిజ్ హెడ్ వాన్స్ టాన్సర్డ్. ఆఫ్ అట్రాసిటీ కేసెస్ ఎస్టాబ్లిష్డ్. Now we will, if necessary, we will take them on remand. We'll make more investigation, and then we will file charge sheet based on whatever evidences we have. So that we have anyway time for it. But this is not the. So idi aithe we are, as far as SC/ST Prevention of Atrocity Act is concerned, that is clear cut established. There may be some issue which we'll also get into, but this is not the. Adi manam also we will get into details of it. Now we have arrested them. We will take them on remand and figure out what else has happened and what are the things further. But as far as SC/ST Prevention of Atrocity Act is concerned, there is clear-cut evidence, as you can see very well there. That is steel rod. That steel rod is also recovered. This stick is recovered. Hairs are recovered. Cell phones ఎక్కడైనా ఏదైనా కనిపిస్తున్నాయో అవి అన్నీ recovered. దీంట్లో కొంచెం ముందు తర్వాత పోతే go further into it. But as far as the law is concerned, that is, in such situation it is not. But since he was employed for a long time, రెవెన్యూ మరియు అటవీ శాఖల సమన్వయ లోపంతో క్వారీ యజమానులు బలవుతున్నారని ఇబ్రహీంపట్నం మరియు జీ కొండూరు క్వారీ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం స్థానిక ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులు రోహిత్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా క్వారీలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం మారిన ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 1928 నుంచి 1940 నాటి సర్వే రికార్డులు అమలు చేయడంతో సమస్యలు ఉత్పన్న అవుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రికార్డులు సరిచేయాలని, అనవసరపు వివాదాల వలన రెవెన్యూ భూములు ప్రభుత్వాలు కోల్పోతున్నాయని తెలిపారు. క్వారీల మీద వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అవి మూతపెడితే వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని, అదేవిధంగా స్థానికంగా అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డి శేఖర్, పి శ్రీధర్, రోహిత్, వెంకటరత్నం, రాఘవరావు, కృష్ణమోహన్, శ్రీనివాస్, వంగవీటి కొండలు, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా వాదన, మా బాధ, మా అన్ని మేము చెప్పిన తర్వాత ఫైనల్గా మేము గవర్నమెంట్ని, రెవెన్యూ అఫీషియల్స్ని కానీ అందరి డిపార్ట్మెంట్ పెద్దల్ని కానీ మేము ప్రే చేసేది ఒకటే ఏంటంటే, తక్షణమే దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ రెవెన్యూ రికార్డ్స్ని తొందరగా మనం అప్డేట్ చేసుకోకపోతే ఆ ల్యాండ్ మీద డిపెండ్ అయ్యి మన గవర్నమెంట్ ల్యాండ్ మనం కోల్పోతాము, హక్కు కోల్పోతాము, ఫండమెంటల్ రైట్ కోల్పోతాము.
దాని మీద మీరు ఇచ్చిన లీజన్ మీద మేము ఆధారపడి మేము ఇంతమంది ఇంత ఇండస్ట్రీ నడుపుతున్నప్పుడు ఈ ఇండస్ట్రీని బేస్ చేసుకున్న మేము మాతో పాటు ఉన్న మా ఎంప్లాయీస్ అందరూ 10,000 మంది అందరం ఈరోజు రోడ్డును పడతామండి. దయచేసి తొందరగా దీని మీద ఒక డెసిషన్ తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్కి మా ప్రార్థన. నేను తెలియదు, ఎవ్రీ 30 yearsకి ఒకసారి RSR క్లాసిఫికేషన్స్ భూమి యొక్క స్వభావం అన్నీ అప్డేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ మన రెవెన్యూ రికార్డ్స్లో ఉందండి. అది ఎవ్రీ 30 years కాదు కదా, మన ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరగలేదండి. అది జరగకపోవడం వల్ల దాని తర్వాత వేరే వేరే డిపార్ట్మెంట్స్ యొక్క చట్టాలు వాళ్ళ పర్టికులర్ కేసెస్ మీద జరిగిన ఇష్యూస్ వల్ల అది మా దానికి ఇండైరెక్ట్గా ఇంప్లై అవ్వడం వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాం. సో దానికి గాను మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, అట్లాగే రెవెన్యూ మినిస్ట్రీ గారికి, సీఎం గారికి కూడా ఇచ్చాము. ఇది పాత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది అని. 2 ప్రభుత్వాలు సానుకూలంగా, ఎందుకంటే మేము ఇక్కడ ఎటువంటి అన్యాయం చేసి మేము చేసేది కాదండి. ఇది మా సొంత భూమి కాదు, గవర్నమెంట్ భూమి. మాకు లీజ్ ఇస్తేనే మేము పెట్టుకోగలిగాం, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మాకు బ్యాంక్ లోన్లు ఇచ్చినాయి. లోన్లు పెట్టుకొని మేము ఆస్తులు కుదో పెట్టుకోను, ఏం చేసో ఏదో చేసి డబ్బులు పోగు చేసుకొని అక్కడ పెట్టుకున్నాం ఇండస్ట్రీ. మమ్మల్ని బేస్ చేసుకొని మేము బతుకుతున్నాం, మమ్మల్ని బేస్ చేసుకొని ఒక కొన్ని వేల మంది బతుకుతున్నారు. అందరం హ్యాపీగా ఉంటున్నాం. మాకు సదుద్దేశం ఏం లేదు, ఇదేమి మేజర్ మినరల్ కూడా కాదండి. దిస్ ఈజ్ నార్మల్ మైనర్ మినరల్. మేము దీన్ని వేరే రకమైన ఉద్దేశాల్లో మమ్మల్ని చూసి, మమ్మల్ని భూతత్వంతో చూసి అనవసరంగా మమ్మల్ని హైలైట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ మేము ఈ గవర్నమెంట్కి 1 year బ్యాక్ మేము పెట్టుకున్న పిటిషన్ రిప్రజెంటేషన్ మా అసోసియేషన్ తరఫు నుంచి, అయ్యా ఈ క్లాసిఫికేషన్లో ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం ఇట్లనే కంటిన్యూ అవుతే రేపు పొద్దున మనం చీకొండూరు లోయా విలేజ్లో 26/2 సర్వే నెంబరు, 143 సర్వే నెంబర్ 2 కలిపి దగ్గర ఒక 400 చిల్లర ఎకరాలండి. అలాగే కడియంపోతరం విలేజ్కి లోయా విలేజ్ మధ్యలో గ్యాప్ ఏరియా ఉంది, అది కడియంపోతరం విలేజ్ కిందకి వస్తుందండి. అదొక 200 acres ఉంది. మొత్తం కలిపి దగ్గర 600 ఎకరాల చిల్లర ల్యాండ్ మన పక్కా రెవెన్యూ భూమి, ఇంక్లూడింగ్ FMB మ్యాప్స్, దాని RSR మన FMB మ్యాప్స్, దాని యొక్క క్లాసిఫికేషన్ అన్ని ట్రావర్స్ డేటా అన్ని మన సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయండి. ఇది సర్వే నెంబర్ 26/2 ఆఫ్ లోయా విలేజ్ అండి. 1927 మ్యాప్ అండి దీని FMB మ్యాప్. అప్పటి కర్ణాలే దీనికి చేంజ్ చేసి దానికి ట్రావర్స్ డేటా కట్టి దాని మ్యాప్ తయారు చేశారండి. ఇది అన్సర్వేడ్ బ్లాక్ గ్యాప్ ఏరియా అండి. కడియంపోతరం విలేజ్ లోయా విలేజ్ మధ్యలో ఉన్న గ్యాప్ ఏరియా ఇది. ఈ ఏరియా కలిపితేనే కడియంపోతరం విలేజ్ టోటల్ విలేజ్ RSR టాలీ అవుతుంది. 933 ఎకరాలు ఇది కలిపితేనే టాలీ అవుతుంది, లేకపోతే టాలీ అవుతుంది. సేమ్ థింగ్. అలాగే ఇది సర్వే నెంబర్ 143 సర్వే నెంబర్ అండి. మొన్నటిదాకా పాత TFO గారు ఎవరో ఉన్నారు, ఆయన అసలు 143 అనేది ప్రపంచంలో లేదు, పుట్టించారు, రెవెన్యూ రికార్డ్స్ రాశారండి. నాకు అది ఎట్లా చేస్తారో నాకు అనిపించలేదు. 1943 అప్పటి కలెక్టర్ కోకనాడ గారు సంతకం పెట్టి, అప్పుడు సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ అయినా దాని సంతకం, దాని ట్రావర్స్ డేటా ఇవన్నీ మన మచిలీపట్నం సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్లో మేము ఐడెంటిఫై చేయగలిగిన మ్యాప్స్ అండి. ఈ 143 సర్వే నెంబర్ కానీ 26/2 సర్వే నెంబర్ కానీ ఇవి కలిపితేనే లోయా విలేజ్ మొత్తం కలిపి 1270 ఎకరాలండి. ఇవి 2 కలిపితేనే ఆ విలేజ్ టాలీ అవుతుంది, లేకపోతే టాలీ కావట్లేదు. ఈ రిపోర్ట్స్ అన్ని సర్వే సెటిల్మెంట్ వాళ్ళు గవర్నమెంట్కి పంపించడము. అలాగే ఫైనల్ ఈ క్వారింగ్ జోన్ తప్పితే కృష్ణా జిల్లాకి ఇంకెక్కడ క్వారింగ్ జోన్ లేదు. చిత్తూరు నగరాన్ని కరోనా రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరవాసులందరూ సంపూర్ణ సహకారం అందించాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కూడలలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. గాంధీ కూడలి వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని నగర కమిషనర్ పి విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ బారి నుండి నగరవాసులను కాపాడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి, దుకాణానికి వెళ్లి కరపత్రాలు పంచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. వైరస్ ను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించడం, సబ్బుతో చేతులు శుభ్రపరచడం వంటివి తరచుగా చేయాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్ పోరాటంలో భాగంగా వార్డు సచివాలయ స్థాయిలో నగరపాలక అధికారులు, సిబ్బంది, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు సంయుక్తంగా సమన్వయంతో శ్రమిస్తున్నారని, ఇదే సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం కావాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, బయటకు వచ్చిన సందర్భంలో విధిగా మాస్కులు ధరించాలని, వ్యక్తికి మధ్య కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులను శానిటైజర్, సబ్బుతో తరచుగా శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం నుంచి మాస్క్ వేసుకునే వ్యక్తులకు నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు సంయుక్తంగా 100 రూపాయల వరకు అపరాధం విధిస్తారన్నారు. కరోనా
కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా నగర వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు, సచివాలయ వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు ర్యాలీకి వెళ్లి కలపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం, రెవెన్యూ విభాగం అధికారులు, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ గోపి పాల్గొన్నారు. మన ప్రయత్నాలు మరింత ఉధృతం చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకోసం అంటే రోజు రోజుకి మన కేసుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి కరోనా విషయంలో, చిన్న సూక్ష్మజీవి విషయంలో మనం పరాజితులు కావడం అనేది మనం కలలో కూడా ఊహించలేము. కాబట్టి ప్రజలందరినీ మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మనము దీని విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ మహమ్మారిని ఎదుర్కొని మనము విజేతలుగా నిలవాల్సిన అవసరం ఉంది. దానికోసం మీకు అన్ని తెలిసిన విషయాలైనా కూడా మీరు దానికి సంబంధించినటువంటి విషయాలను మరొకసారి మీకు గుర్తు చేసి మిమ్మల్ని సెన్సిటైజ్ చేసి మీ ద్వారా మరింత మందిని సెన్సిటైజ్ చేయడం కోసం, అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ, శానిటైజేషన్ తదితర రక్షణలు చేపడుతూ, బయటికి వీలున్నంత వరకు రాకుండా, అత్యవసర పనులు మాత్రమే బయట వచ్చినప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, శానిటైజర్స్ వాడటం, వీలున్నంత వరకు పౌష్టికాహారం తీసుకునేసి ఈ సాంక్రామిక రోగాలకు కానీ, సీజనల్ డిసీజెస్ కానీ దగ్గరకు రానియకుండా వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, ప్రజలకు ఎవరికి ఈ మహమ్మారి అంటకుండా, సోకకుండా చూడాల్సిన విషయంలో మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో ఒక నిండు గర్భిణి కారులో ప్రసవించింది. సబ్బవరానికి చెందిన శ్రావణికి నెలలు నిండడంతో గోపాలపట్నంలో ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే శ్రావణికి నొప్పులు ప్రారంభమైన ప్రసవం కాకపోవడంతో అక్కడి సిబ్బంది చేతులెత్తేశారు. పరిస్థితి విషమించక ముందే కేజీహెచ్ కు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. అయితే కేజీహెచ్ అంటే ప్రభుత్వాసుపత్రి కావడంతో పాటు కరోనా సమయం కాబట్టి డాక్టర్లు సకాలంలో స్పందిస్తారో లేదో అని కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఈ క్రమంలో శ్రావణ్ని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించారు. అయితే ఆమెను కారులో తీసుకెళ్తుండగా ఊర్వశి జంక్షన్ వద్ద పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనాన్ని పక్కన ఆపారు. ఆ మార్గంలో వెళ్తున్న ఇరు వర్గాల మహిళలు సహాయం చేయడంతో రోడ్డు మీదే కారులో 12 బిడ్డను ప్రసవించింది శ్రావణి. దగ్గరలో ఉన్న సన్ రైజ్ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి శ్రావణితో పాటు బిడ్డను తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఇంద్రానగర్ కు చెందిన సిరినాగును కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అన్నపూర్ణ తల్లి పిల్ల ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గురువారం నాడు 20,000 రూపాయలను కట్టించుకొని ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారు. కాకినాడ సత్య స్కానింగ్ లో పరీక్షలు నిర్వహించి ఆసుపత్రికి తీసుకొచ్చారు. రోగి సిరినాగుకి ఆసుపత్రిలో కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఈ రోజు ఎక్స్రే తీయించారు. సాయంత్రం సిరినాగు ఆరోగ్యం విషమించడంతో కాకినాడ తీసుకుపోమని తెలపడంతో మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఆసుపత్రిలో డాక్టర్ వైద్యం సరిగా చేయకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు.